హాయ్ అండి. నేను మీ పావని. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండి. ఇది ఎర్లీ మార్నింగ్ అండి. భోగి రోజు ఎర్లీ మార్నింగ్ 5:30కి అంతా లేచేసి మొత్తం కింద గ్యాదర్ అయ్యి 5:30కి అంతా మేము భోగి మంటలు స్టార్ట్ చేసాము. భోగి మంటలు వేసేటప్పుడు గూడా మనం అందరం గూడా పిడకలు వేసి దండం పెట్టుకోవాలి గదా! సో, అందరం గూడా పిడకలు వేసి ఒక చుట్టూతా తిరిగేసి దండం పెట్టుకున్నాము. దాని చుట్టూతా గూడా ముగ్గులు అవన్నీ గూడా వేసి మంచిగా అలంకరించుకున్నాము. సో, అదే రోజు భోగి రోజే ఆఫ్టర్‌నూన్ నుంచి మా లేడీస్ అందరికీ గూడా ముగ్గుల పోటీలు జరిగాయి. ముగ్గుల పోటీలో నేను గూడా పాల్గొన్నాను ముగ్గు వేద్దామనేసి. సో, ముగ్గుల పోటీ జరిగాయనమాట. అందరం మంచిగా కలర్స్ వేసి ముగ్గులు వేసాము. మాతో పాటు పిల్లలు గూడా మేము వేస్తామనేసి వాళ్ళు గూడా జాయిన్ అయ్యారు. కానీ ఇప్పుడు జనరేషన్ పిల్లలు అట్లా మేము వేస్తాము అని రావడం మాకు చాలా హ్యాపీగా అనిపిచ్చింది. సో, వాళ్ళు గూడా వేశారనమాట ముగ్గులు. మేమొక పక్క ముగ్గులు వేస్తుంటే, ఇంకొక పక్కనేమో వీళ్ళు మంచిగా స్టవ్ అరేంజ్ చేసేసి మామూలుగా మనకి పొంగళ్ళు చేస్తాం గదా! కొత్త బియ్యం సంక్రాంతి అంటే మనకి కొత్త బియ్యం ఒస్తాయి గదా! ఆ కొత్త బియ్యంతోటి పొంగల్ జేస్తారు. సో, స్టవ్‌నంతా కూడా రెడీ చేశారు. ఇక్కడ ఇటుకలతోటి అంతా పెట్టేసి, ఇటుకల దగ్గర స్టవ్‌నంతా నీట్‌గా అరేంజ్ చేసి, పూజ అది చేసి, కుండను గూడా పెట్టి, కుండకు గూడా పసుపు, కుంకుమ పెట్టి, చక్కగా అరేంజ్ చేసి, పూజ చేసి, మంచిగా పొంగల్ జేస్తున్నారిక్కడ. అందరూ తలా ఒక చేయితో అట్లా తిప్పండి అనేసి, మంచిది అట్లా తిప్పితే సంక్రాంతికి అనేసి అనన్నారు. సో, అందరం అట్లా తిప్పామనమాట. అటు పక్క పొంగలయిపోయే లోపల ఇటు మా ముగ్గులు గూడా కంప్లీట్ అయిపోయినాయి. మాకైతే 1 అవరే ఇచ్చారు టైము. సో, 1 అవర్‌లో కంప్లీట్ చేశాము. జడ్జెస్ గూడా వచ్చి మీరు చాలా బాగా వేశారు ముగ్గులని బాగా ఎంకరేజ్ చేశారు. మా కమ్యూనిటీ మొత్తం సంక్రాంతి థీమ్ తోటి అలంకరించారు. భలే బాగా అలంకరించారు. మనకి మెయిన్ సంక్రాంతి అంటే గుర్తొచ్చేది పిల్లలకి, పెద్దోళ్ళకి కైట్లు. కైట్లు బాగా ఎగిరేసాం. మేమైతే చిన్నప్పుడు భలే ఎగిరేసేవాళ్ళము. ఇప్పుడు కొంచెం తక్కువైపోయినట్టుంది ఎగిరేయడము. సో, కైట్స్ అన్నీ గూడా డెకరేటింగ్‌గా పెట్టారు. ఇక్కడ చూసారా చెరుకు గడల మధ్యలో కుండల్లో పొంగల్ చేస్తున్నట్టుగా మళ్ళీ ఒక పక్క గో గొబ్బెమ్మల్ని పెట్టడము, మొత్తం థీమ్ అంతా గూడా నీట్‌గా అరేంజ్ చేశారు. ఇక్కడ చూసారండి బొమ్మల కొలువు పెట్టారు. ఎంత బాగా పెట్టారు గదా! అన్ని బొమ్మలు మనకి సంక్రాంతి థీమ్‌కొచ్చే బొమ్మలన్నీ దేవుళ్ళవి అన్నీ గూడా బొమ్మల కొలువు గూడా అరేంజ్ చేశాము. ఇప్పుడు భోగి పండ్ల కార్యక్రమం. పిల్లలందరూ చూసారా భోగి పండ్లకని ఎంత నీట్‌గా కూర్చున్నారో చక్కగా క్యూట్‌గా ఉన్నారు గదా! పిల్లలందరూ గూడా. సో, పిల్లలందరికి గూడా భోగి పండ్లు పోసామనమాట. వాళ్ళ అమ్మమ్మలు, తాతయ్యలు, వాళ్ళ నానమ్మలు, వాళ్ళ మదర్స్ అందరూ మళ్ళీ కమ్యూనిటీలో వాళ్ళందరూ గూడా వచ్చి పిల్లల్ని మంచిగా భోగి పళ్ళు పోసి పిల్లల్ని ఆశీర్వదించారు. పిల్లలు వాళ్ళ అమ్మమ్మలు, నానమ్మలైతే వాళ్ళ మనవరాళ్ళు, మనవళ్ళని చూసుకొని ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో వాళ్ళైతే. వాళ్ళకి పెద్దవాళ్ళకి అంతే గదా! మనవళ్ళు, మనవరాళ్ళు బాగా అనిపిస్తే వాళ్ళకి కూడా హ్యాపీగా ఉంటుంది గదా! సో, భోగి పండ్లయిపోయిన తర్వాత పిల్లలందరూ గూడా గొబ్బెమ్మలు పెట్టుకొని, గొబ్బెమ్మల చుట్టూతా పాటలు పాడుతూ, డాన్సులేస్తూ ఎంత బాగా చేస్తున్నారు గదా! ఎంత క్యూట్‌గా ఉన్నారో గుబ్బి పిల్లలైతే. ఎల్లో సందే గుబ్బి ఎల్లో పువ్వు పూసిందంట ఏమి పువ్వు పూసిందంట రాజావారి తోటలో సో, భోగి పండ్లయిపోయినాయి గదా! డాన్సులయిపోయినాయి, పాటలయిపోయినాయి. ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. ఇందాక మేము ముగ్గులేసాం గదా! ఆ ముగ్గులకి ప్రైజెస్ ఇచ్చారనమాట. పెద్దోళ్ళందరికీ గూడా మంచిగా అన్ని ప్రైజెస్ ఇచ్చారు. పిల్లలు గూడా మేము వేస్తాం అసలు మామూలుగా పిల్లలకి అనుకోలేదు. మేము వేస్తుంటే వాళ్ళు చూసి వచ్చి ఏశారు గదా! సో, వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి గదా! సో, పిల్లలందరికి కూడా మంచిగా గిఫ్ట్స్ వచ్చాయన్నమాట. గిఫ్ట్స్ వస్తుంటే వాళ్ళ మొఖాలలో ఆనందం చూసారా? వెలిగిపోతుంది గదా! అంతే గదండీ! పిల్లలకి ఏ చిన్నది ఇచ్చినా గూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు గదా! సో, అందరూ గూడా గిఫ్ట్స్ తీసుకున్నారొచ్చి. హ్మ్.
మేమైతే ముగ్గులేసేటప్పుడు అసలు కబుర్లు చెప్పుకుంటూ, జోక్స్ యేసుకుంటూ అందరం ఫ్రెండ్స్ గదా! బాగా ఎంజాయ్ చేస్తా ముగ్గులేసాము. అసలు ఆ ముగ్గు 1 అవర్ ఎట్లా అయిపోయిందో గూడా అయిపోయింది. ముగ్గేసేటప్పుడు తెలియనేలే ఆ టైమే తెలియలేదు. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ ఏంటి ఇంతమందికి ఇస్తున్నారనుకుంటున్నారా? ముగ్గులేస్తే ఏ పోటీ అయినా కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ ఉంటాయి గదా! సో, ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ ఇచ్చిన తర్వాత పార్టిసిపేషన్ గిఫ్ట్స్ గూడా ఇచ్చారు. అందరికి గూడా మెమెంటోస్ ఇచ్చారు. సో, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ తర్వాత ఇంకా మళ్ళీ కల్చరల్ యాక్టివిటీస్ జరిగినియి. మూత తెరిస్తే ముత్యాల పేరు ఏంటది? చిన్న పాపకు చాలా చీరలు ఏమిటది? సో, కల్చరల్ యాక్టివిటీస్ తర్వాత మేము తంబోలా గేమ్ ఆడాము. గేమ్ అయిపోయిన తర్వాత ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరికి గూడా శారీ డిస్ట్రిబ్యూషన్ చేశాము. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కష్టపడి ఉంటారు గదా! సో, వాళ్ళకి గూడా శారీ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. సో, ఈ రోజుకి డిన్నర్ ముగించుకొని బాయ్ చెప్పుకొని ఇళ్ళకెళ్ళాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. సంక్రాంతి ఫెస్టివల్ రోజు. ఆ రోజు మేము ఇంట్లో పండగ చేసుకొని భీమవరం వెళ్ళాం. భీమవరం మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే ఇన్వైట్ చేశారు లంచ్‌కి. సో, అందుకని మేము భీమవరం వెళ్ళాము. తోటలోనే లంచ్ అరేంజ్ చేశారండి. లంచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ కోడి పందాలు పెడుతున్నారని చెప్పారు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు. సో, నేనెంత ఎక్సైటింగ్‌గా ఎళ్ళాను అసలు చూద్దామని. అంటే నేను కోడి పందాలు అవి చూడడం ఫస్ట్ టైమ్ అనమాట. సో, చాలా బాగా అనిపించింది చూస్తుంటే. ఇట్లా గూడా అంటే సినిమాల్లో చూశాను గానీ, చాలా సినిమాల్లో లైవ్‌లో చూడడం ఫస్ట్ టైమ్ అనమాట. చాలా ఎంజాయ్ చేశాం చూస్తూ. మేము వచ్చే దారిలో అయితే ఎక్కడ చూసినా గూడా అక్కడక్కడ ఇట్లా టెంట్స్ వేసి పెట్టారనమాట. టెంట్స్ వేసిన దగ్గరంతా గూడా కోడి పందాలు అరేంజ్ చేశారు. చాలా చోట్ల చేశారు చూస్తున్నారు గదా! కోడి పందాల దగ్గర గూడా మొత్తం ఎక్కడెక్కడ ఫుడ్ స్టాల్స్ గూడా అరేంజ్ చేశారు. ఇంక మేమైతే అక్కడ కొంసేపు చూసేసి, ఇంకా అక్కడ మాకైతే ఏమి అర్థం కాలేదు గానీ, ఊరికే జస్ట్ చూసేసి, ఇంకా మాకు లంచ్ అరేంజ్ చేశారు గదా తోటలో, అక్కడికొచ్చేసాము. మనకి గోదావరి అంటేనే ఫస్ట్ గుర్తొచ్చేది పచ్చని పొలాలు గదండీ! పచ్చని పంటలు, రొయ్యల చెరువులు, ఇంకా ఏంటి కొబ్బరి తోటలు ఇవన్నీ గుర్తొస్తాయి గదా! సంక్రాంతి ముందర కోతలు కోసారు గదండీ! అవయిపోయిన తర్వాత మళ్ళీ నాట్లు వేశారు కొత్తగా. అక్కడ కాసేపు గడిపేసి ఇంక మేము రిటర్న్ అయిపోయామండి. ఇది మా సంక్రాంతి సంబరాలు. మీరెలా చేసుకున్నారో నాకు కామెంట్‌లో చెప్పండి. మీకు నచ్చినట్టయితే లైక్ జేయండి, షేర్ జేయండి, సబ్స్క్రైబ్ జేసుకోవడం మర్చిపోకండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.